హాయ్ ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు మిర్సీ రెసిపీస్. పన్నీరు చీజ్తో పరోటా తయారు చేసుకుందాం. ఈ పరోటా మార్నింగ్ టిఫిన్గా, ఈవినింగ్ స్నాక్స్లా కూడా ప్రిపేర్ చేసుకోవచ్చు. నేను చూపించే విధంగా ఈ పరోటాని తయారు చేసుకుంటే పరోటా క్రిస్పీగా, చీజ్ పన్నీరు పూర్తిగా ఉడికిద్దండి. ఈ పన్నీరు పాలతో చేస్తారు కాబట్టి పాలు తాగని వాళ్ళు కూడా ఇలా తయారు చేసి పెట్టవచ్చు. నా ఛానల్ ఇంకా సబ్స్క్రైబ్ చేసుకునే వాళ్ళకి ప్లీజ్ అండి సబ్స్క్రైబ్ చేసి నాకు సపోర్ట్ చేయండి. చీజ్ పన్నీర్ పరోటాకు కావాల్సిన ఇంగ్రీడియంట్స్: 1 కప్ గోధుమ పిండి, టేస్ట్కి సరిపడా సాల్ట్, 1 స్పూన్ షుగర్, 1 టేబుల్ స్పూన్ ఆయిల్. ఈ 3 కలిసేలాగా కలుపుకుందాం. ముందుగానే వాటర్ పోయకుండా ఆయిల్, షుగర్, సాల్ట్ కలిసేలా కలుపుకోవాలి. కొంచెం కొంచెంగా వాటర్ తీసుకుంటూ చపాతీ పిండిలాగా కలుపుకోవాలి. సాల్ట్ మనం తీసుకున్నది సరిపోతే ఇంకొంచెం యాడ్ చేసుకోవచ్చు. వీడియోలో చూపించినట్లు చపాతీ పిండి కలుపుకోవాలి. ఇలా సాఫ్ట్గా ఉంటే సరిపోయిద్ది. 5 నిమిషాలు పక్కన పెట్టేసుకుందాం. 5 నిమిషాల తర్వాత కొంచెం కొంచెంగా పిండి తీసుకొని లడ్డు చుట్టుకొని చపాతీ చేసుకుందాం. చీజ్ ఇక్కడ నేను లేయర్స్ లాగా తీసుకున్నానండి. కూడా ఫ్లేవర్స్ రకాలు ఉంటాయి, చూసి తీసుకోండి. ఇక్కడ నేను పరోటా చేస్తున్నాను కాబట్టి ఇలా లేయర్స్ లాగా తీసుకున్నాను. పన్నీర్ కూడా ఇలా ముందుగానే తురుము పెట్టుకొని ఈ చపాతీ మీద వేసుకోవాలి. పన్నీర్ నేను కొంచెంగానే తీసుకున్నాను, ఇష్టమైతే ఎక్కువ తీసుకోవచ్చు. అమూల్ బటర్ తీసుకుంటున్నానండి, 1 స్పూన్ బటర్. వీడియోలు చూపించే విధంగా ఫోల్డింగ్ చేసుకోవాలి. ఇలా అన్ని పరోటాలు చేసుకోవాలి. మరొక చపాతీ చేసుకుందాం. ఫోల్డింగ్ రాకపోతే ఇలా ఆయిల్ అప్లై చేసుకుని కూడా ఈ పరోటా తయారు చేసుకోవచ్చు. ఇలా ఆయిల్ అప్లై చేసుకొని చేసుకోవటమే. ఈ పరోటాని కాల్చుకోవటానికి ఇలా ఒక ప్యాన్ తీసుకోవాలి. ప్యాన్కి బటర్ అప్లై చేసుకోవాలి. బటర్ బదులు నెయ్యి కూడా అప్లై చేసుకోవచ్చు. వీడియోలో చూపించినట్లుగానే పరోటాని కాల్చుకోవాలి. కొంచెం ఆయిల్ అప్లై చేసుకోవాలి. ఇలా తిప్పుకుంటూ ఈవెన్గా కాల్చుకోవాలి. ఇలా కలర్ వస్తే సరిపోద్దండి. మన పరోటాలు రెడీ అయ్యాయి. ఇలా సర్వింగ్ బౌల్లో తీసుకొని టమాటా సాస్తో కానీ, రైతాతో కానీ, గ్రేవీ కర్రీతో కానీ, షార్వాతో కానీ సర్వ్ చేసుకోవటమే. ఈ పరోటా నచ్చితే నా వీడియో లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. బాయ్ బాయ్.